అవర్ ఛానల్ క్రేజీ డిలాక్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. మీరు ఇంకా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాము. మీరందరూ పుష్ప మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే పుష్ప మూవీ కోసం చాలా వెయిట్ చేస్తానండి. అందుకే అని చెప్పేసి మేము సినీ థియేటర్కి వచ్చేసాము. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి డియర్ మహల్. ఒకప్పుడు డియర్ మహల్గా ఇది బాగా ఫేమస్. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే SV+గా మార్చేశారు. దీన్ని ఎలా మార్చేశారు, ఒక ప్రజెంట్ ఎలా ఉన్నాయి, లేదా టికెట్స్ ఎలా అవైలబుల్గా ఉన్నాయి, మేము టికెట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి, మీరు కూడా టికెట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మేము మీకు చూపిస్తాము. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. రన్ అవుతుందండి, వెళ్తున్నారు అందరూ. ఇది బాక్స్ ఆఫీస్. మీకు టికెట్స్ కావాల్సినవి ఇక్కడ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు టికెట్స్ అనేవి, లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇది డియర్ మహల్గా ఉండేది, ఇప్పుడు చూడండి SV సినీప్లెక్స్గా చేంజ్ చేసేసారు. ఇక్కడ పైన డెకరేటివ్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తాము, మేము లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తాము. మీకు ఇక్కడే పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుంది. 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ మాత్రం ఇక్కడ పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇలా ఉంటుంది చూడండి, పార్కింగ్ ప్లేస్ అంతాను ఇలా ఉంటుందండి. మనం ఇప్పుడు హాల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. కంప్లీట్ వ్యూ చూడండి, ఇలా ఉంటుంది. డెకరేటివ్ పార్ట్ కూడా చూపిస్తున్నాను మీకు నేను. ఒకవేళ కొంచెం నాయిసెస్గా ఉంటే అది అవాయిడ్ చేయండి. ఇక్కడ ఈరోజే మూవీ రిలీజ్ కదా, అందుకని చెప్పేసి ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ టైంలో కూడాను ఇక్కడ మనకు బ్రేక్ టైంలో ఏమన్నా బోర్ కొడుతుంది, బ్రేక్ టైంలో అని చెప్పేసి ఏమైనా ఉంటే స్నాక్స్ కోసం ఇక్కడ వచ్చేసి తీసేసుకోవచ్చు మీరును. ఇక్కడ మీకు స్నాక్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే పెట్టేసి ఉంటారు. మీకు స్నాక్స్ వాటి కాస్ట్ అంతాను. ఇదంతా ఎంట్రింగ్ పార్ట్. మీకు ఈ హాల్లో ఎంటర్ అవుతానే ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. భలే ఉంది కదా. మీరు ఇన్కేస్ ఏమన్నా మీ దగ్గర క్యారీ చేసేదనుకున్నా ఈ బ్యాగ్స్ అండ్ అలా మీకు లోపలికి తీసుకోవడానికి కష్టంగా ఉంది అంటే ఎలాగో లోపలికి తీసుకెళ్ళండి. మేము ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, అక్కడ ఆల్రెడీ కొందరు లగేజ్ బ్యాగ్స్ అనేవి అక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, మేము థియేటర్ లోపలికి వెళ్తున్నాము. వావ్, చూసారా ఎంత సూపర్ అండి. లైటింగ్ చూసారా? ఓకేనా? ఇక్కడ లైట్స్ ఆన్ చేశారు చూడండి, ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుందో. ఇక్కడ స్క్రీన్ చూసారా, చాలా ఎంత మేము పైన ఉన్నాము బాల్కనీలో, అయినా కూడా చాలా పెద్ద స్క్రీన్గా కనిపిస్తుంది చూసారా. దీంట్లో ఇంటీరియర్ డెకరేటర్ ఎవరు చేస్తారో తెలియదు, కానీ సూపర్గా ఉందండి. గోల్డిష్ కలర్లో ఉంటుంది అండ్ లైట్ ఎల్లో కలర్లో కూడా కనిపిస్తుంది. లైటింగ్ అండ్ సెటప్ సూపర్గా ఉంది, సూపర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ స్క్రీన్ చూడండి, సూపర్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మేము
ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ థియేటర్ వచ్చేసి డిఆర్ మహల్గా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సినీ ప్లేస్గా మార్చేశారు. ఇక్కడ చూసారా, చైర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. స్నాక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ అరేంజ్ చేశారు, చాలా బాగున్నాయి. ప్రస్తుతానికైతే పుష్ప మూవీ చూడడానికి వచ్చాము. ఎలా అంటే దాంట్లో ఒక డైలాగ్ చెప్తాను, ఏమాత్రం తగ్గేదిలా. అలాగే థియేటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏమాత్రం తగ్గేదిలా అన్నట్టుగా ఉంది. ఒకసారి వచ్చి చూడండి, సూపర్గా ఉంది. ఇంతకుముందు ఉన్న థియేటర్ వేరు, ఇప్పుడున్న థియేటర్ వేరు, చాలా బాగున్నాయి. మొత్తం కొత్తగా మార్చేశారు. ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇంటీరియర్ డెకరేటర్ ఒకసారి చూడండి మీరు. ఇన్ కేస్ ఏమైనా మీ హౌసెస్కి ఇలా చేయించుకోవాలి అని అనుకున్నా కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ చైర్స్ ఇవి బ్యాక్ టు ఫ్రంట్ ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా చూపిస్తాం చూడండి. ఇంకా మైక్ సెట్స్ అండ్ సౌండ్ థియేటర్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సౌండ్స్ అద్దూర్స్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మాకు కాపీరైట్స్ పడతాయి. అందుకని మీకు సౌండ్స్ వినిపించలేదు. మేము వచ్చినప్పుడు ఇక్కడ సౌండ్స్ వేస్తున్నారు, ఒకసారి చూపించారు కూడాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మేము దీంట్లో యూజ్ చేయకూడదు కాబట్టి మీకు చూపించలేదు. ఒకసారి టోటల్ రివ్యూ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి మీరు కూడాను. ఇలా చూసారా, స్టెప్స్ కూడా ఇలా ఒక లైటింగ్ వేసేస్తున్నారు. మీకు ఇంకేసి మీకు మూవీ రన్ అవుతున్నా కూడా ఇవి ఆన్లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇందులో రేపు కన్ఫర్మ్గా మూవీ రిలీజ్ అవుతుందండి, పుష్ప మూవీ. ఇన్ కేసు ఎవరైనా పుష్ప మూవీ కోసం కావాలి అని అనుకున్నాను, ఇక్కడ బాగా మీకు కంఫర్ట్గా ఉంటుందనే చెప్తాను నేనైతేను. 100% పుష్ప మూవీ బంపర్ హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. పుష్ప మూవీ కోసం చాలామంది అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందులో సాంగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. అందరూ దానికోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి మేము కూడా రేపు దానికోసం రాబోతున్నాము. సో అందరం ఒకసారి వచ్చేద్దాం రేపు. పుష్ప మూవీ బంపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నామండి. ఇక్కడ సినిమా చూస్తున్నప్పుడు స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు 70% వరకు బెండ్ అవుతుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చూసారా, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మేము ఫ్రంట్ టు బ్యాక్ చూపిస్తున్నాం చూడండి. చైర్స్ అండ్ హాల్స్, లైటింగ్ సెట్స్ అండ్ డెకరేషన్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు అర్థం అవడానికి కోసం చూపిస్తున్నాము. సౌండ్ సిస్టమ్ అయితే అదృష్టం చెప్పుకోవాలి, ఎందుకంటే మనం మూవీ చూసేటప్పుడు సౌండే కదా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా, సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేశారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఇన్ కేసు మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి అందుకనే సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేసి ఉంచేస్తారు ముందేనే. అయిపోయింది సార్, ఒక 1 minute అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఉండే టికెట్స్ గురించి చెప్పబోతున్నాను. ఏంటి టికెట్స్ గురించి అంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి కదా. ఒకప్పుడు డియర్ మహల్గా ఉండే ఈ హాలు ఎస్వి సినీప్లెక్స్గా చేంజ్ చేశారు అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. దాంట్లో వచ్చేసి టికెట్స్ వచ్చి ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అవైలబుల్గా ఉంటాయి, రేపు మార్నింగ్ షోకి మాత్రమే. ఇప్పుడే ఒక అన్నను అడిగి కనుక్కున్నాను, ఆల్రెడీ పుష్ప మూవీ టికెట్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం పైన మనకు అనేది దొరుకుతాయి అనమాట. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ లోపల ఫుల్గా ఉంటాయి. ఎవరైనా ఆన్లైన్లో కానీ పేటిఎంలో తీసుకోవాలి. ఆన్లైన్ టికెట్స్ వచ్చేసి పేటిఎంలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి. పేటిఎంలో ఒకసారి చెక్ చేసుకొని మీకు బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు. వచ్చి లేదు మీకు అంతకు ఆన్లైన్లో పే చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పేసి మీరు థియేటర్కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. పుష్ప మూవీ కోసము, రేపు పుష్ప మూవీ కోసము ఈ రోజు ఆఫ్టర్నూన్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట టికెట్స్ అనేవి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.